హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. విష్ణు ఐఏఎస్ అకాడమీ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 28 రోజు మిషన్ అమరావతి 1.0 లాంచ్ చేసింది. సక్సెస్ఫుల్లీ మేము బ్యాచ్ రన్ చేస్తున్నాము. 2.0 వీ హ్యావ్ లాంచ్డ్ ఆన్ June 15th and we have successfully running this batch, and now we are coming up with on this July 13th Mission Amravati 3.0 100 days intense prelims cum mains test series. ఇది చాలా ఇంటెన్స్ ఉండబోతుంది. 100 days ఎంటైర్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంక్లూడింగ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఈ 100 days షెడ్యూల్లో వీఆర్ ఇంక్లూడింగ్ దీస్ ఫీచర్స్. సో ఈ మిషన్ అమరావతిలో ఏమేమి ఉండబోతున్నాయి, ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ ఏంటి అన్నది మనం విష్ణు సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఎస్ సార్, మనం 1.0 2.0 చాలా సక్సెస్ అయ్యాం సార్. ఏపీపీఎస్సీలో కూడా మనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు మనం 3.0 ఏపీపీఎస్సీ టెస్ట్ సిరీస్తో వాళ్ళని ఎలా సార్ హౌ వీఆర్ గోయింగ్ టు ట్రైన్ దెమ్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్? లాస్ట్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ చూసుకుంటే నియర్లీ లాస్ట్ టైం 28 అంతకుముందు 30 నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఓవరాల్గా 50 స్టూడెంట్స్ అయితే మన అకాడమీ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్స్ లాగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సో ఈసారి అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఆగస్ట్ 15th నోటిఫికేషన్ రాబోతుందో ఆగస్ట్ 15th నోటిఫికేషన్ ఎలా అయినా సరే ట్యాప్ చేసి 50% ర్యాంక్స్ మన అకాడమీ నుంచి రావాలని మనం ముగ్గురం అనుకొని మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం అమరావతి 1.1. అదే మోటివేషన్తో ఇప్పుడు 3.1 కూడా 3.0 కూడా మనము జూలై 13th స్టార్ట్ చేసి సెప్టెంబర్ 28th ఎండ్ చేయబోతున్నాము. 100 days ప్రోగ్రామ్ అన్నమాట. యాజ్ యూ రైట్లీ సెడ్, ఇంటెన్స్ అంటే ఏంటంటే ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, మీకు కంటెంట్ ఇవ్వడము, మీకు క్వశ్చన్స్ ఇవ్వడము, మీరు రాసి మాకు పంపించడము, లేకపోతే మీరు రావడము, మీరు కరెక్షన్ చేయడము, మీకు రివ్యూ ఇవ్వడము, ఇంకెలా ఇంప్రూవ్ అవ్వాలో చెప్పడము. అది ప్రిలిమ్స్, మెయిన్స్, హై స్టాండర్డ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్. ఈ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీ గ్రూప్ 2 కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకొంచెం ప్రిపేర్ అయ్యారంటే యూపీఎస్సీ కూడా క్లియర్ అయ్యే విధంగా ఈ పర్టికులర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంది. సో ఎవరైతే ఖచ్చితంగా నేను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో నా గ్రూప్ 1 ర్యాంక్ రావాలి అని అంటే ఇంకా అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త బ్యాచ్ మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఏపీపీఎస్సీ ఐపీసీఎం ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 3.0 బ్యాచ్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందనండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన శివసార్ అడుగుదాము. శివసార్, ఈ ప్రోగ్రామ్ మనం ముగ్గురం కలిసి చేస్తున్నాం కదా, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి, మీరేం చేస్తారు? సార్, ఒకటి షెడ్యూల్ డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. వీళ్ళకి 100 days వాళ్ళు మనతో స్పెండ్ చేస్తున్నారంటే దానికి న్యాయం చేయాలనేది ఫస్ట్ ఐడియా. సో 100 days షెడ్యూల్ని డిజైన్ చేసి ప్రాపర్గా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో ఉన్న ప్రతి కీవర్డ్ కవర్ అయ్యేలాగా ఈ 100 daysలో మనం షెడ్యూల్ చేస్తాం సార్. అండ్ నెంబర్ 2, బాలకృష్ణ సార్కి ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది 1.0 2.0. ఈ డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే స్కిల్, ఇది లాంగ్ టర్మ్ స్కిల్ రాయడం అనేది. మనం ఏం చేస్తున్నాం, ఎవ్రీ డే 2 questions ఇచ్చి ఆ 2 questionsకి మోడల్ ఆన్సర్స్ ఇస్తున్నాం. అండ్ మై రోల్ ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ లెవెల్ మోడల్ ఆన్సర్ రెడీ అవుతుంది, బాలకృష్ణ సార్ విల్ డూ ఆల్ ద రీసెర్చ్ అండ్ వెరీ క్యూరేటెడ్ కంటెంట్ ఇస్తున్నారు. దాన్ని సెకండ్ లెవెల్ క్యూరేషన్ మనం చేస్తున్నాం సార్. దాంట్లో ఇంకేమైనా వాల్యుయేషన్ చేయొచ్చా, సార్ పర్స్పెక్టివ్కి మనం ఇంకేమైనా యాడ్ చేయొచ్చా, అది. సో 2 level క్యూరేషన్ చేసి కంటెంట్ ఫైనలైజ్ చేయడం నా రోల్ సార్ ఇక్కడ. రెండోది కమింగ్ టు మెంటర్షిప్. ఒక స్టూడెంట్కి రాస్తారు సార్, కంటెంట్ ఉంటుంది, బాగుంటుంది, కానీ దీన్ని ఆన్సర్ లాగా ఫైనల్గా ఒక 10 మార్కర్కి 6 marks రావాలి అంటే ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలి అనేది ఓన్లీ మనకే అర్థమవుతుంది సార్. ఒక స్టూడెంట్ మెంటర్ రిలేషన్షిప్ ఉంటుంది కదా, ఎవ్రీ డే దాన్ని మనం మెంటర్ చేయబోతున్నాం. స్టూడెంట్స్కి ఎక్కడ నీకు వీక్నెసెస్ ఉన్నాయి, ఎక్కడ నీ స్ట్రెంగ్స్ ఉన్నాయి, రెండు ఐడెంటిఫై చేయాలి, వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈ మెంటర్షిప్ ఆస్పెక్ట్, డైలీ మోడల్ ఆన్సర్స్ ఆస్పెక్ట్, అండ్ ప్రతి టెస్ట్ ఆన్ టైం అవుతున్నదా లేదా, ఒక రెగ్యులేషన్, ఒక మానిటరింగ్. సో ఏపీపీఎస్సీ ప్రోగ్రామ్ రెస్పాన్సిబిలిటీ అంతా ముగ్గురం షేర్ చేసుకున్నాం సార్. సో మై రోల్ ఈజ్ ఇన్ దాట్ ఆస్పెక్ట్. నేను ఈ కాంటెక్స్ట్లో మొన్న ఒక ఎవాల్యుయేటెడ్ కాపీ చూశాను, అది మన బాలసారి చేశారు. నాకేమనిపించింది అంటే ఆ ఎవాల్యుయేటెడ్ కాపీ చూసిన తర్వాత ఆ ఎవాల్యుయేషన్ చేయడానికి నియర్లీ 40-50 minutes పడుతుంది అనమాట. ఒక వీక్లీ టెస్ట్కి చాలా మంచి ఎవాల్యుయేషన్ చేశారు. సో అంటే మనం అనుకున్నాం పారామీటర్స్ అని. మీరేం ఫాలో అవుతున్నారు ఎవాల్యుయేషన్లో? సార్, ఎవాల్యుయేషన్ ఈజ్ లైక్ ఎ జడ్జ్మెంట్ ఆఫ్ హిస్ మైండ్. సార్, ఆస్పిరెంట్ మైండ్లో ఆ సబ్జెక్ట్ ఎంత ఉంది, కంటెంట్ ఎంత ఉంది, ఆయన ఆ క్వశ్చన్ ఎలాంటి పర్సెప్షన్ ఉంది ఆ క్వశ్చన్ పైన, ఆ క్వశ్చన్ క్రక్స్ ఎలా అర్థం చేసుకుంటున్నాడు, వాట్ ఆర్ ద డిమాండ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్వశ్చన్, అంటే ప్రాపర్గా అప్రోచ్ అవుతున్నాడా లేదా అన్నది ఎవాల్యుయేటర్ మైండ్స్. యాజ్ అన్ ఎవాల్యుయేటర్ ఐ లుక్ అట్ దట్. సో అలా చూసి నా మోడల్ ఆన్సర్స్ ఉంటాయి, అతను రాసిన ఆన్సర్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో నేను ఏం చేస్తానంటే అతను ఓన్ పర్సెప్షన్లో ఎలా పెట్టాడు,
ఎలా లింక్ చేశాడు క్వశ్చన్ని ఆన్సర్ని అన్నది నేను చూస్తాను. ఐ జడ్జ్ హిస్ మైండ్ సెట్. దెన్ ఐ రైట్ వాల్యూ అడిషన్ పాయింట్స్ దేర్. వాట్ ఆర్ ద వాల్యూ యాడెడ్, వాట్ ఆర్ ద మోర్ ఇన్పుట్స్ వీ కెన్ డెలివర్ దిస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది సార్ వికసిత్ భారత్ 2047. ఈ వర్డ్ అందులో ఉండాలి సార్. ఆత్మనిర్భర్ భారత్, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్, ఇలాంటి లైన్స్ అందులో ఉండాలి సార్. దిస్ ఈస్ కాల్డ్ ఆన్సర్ ఎన్రిచ్మెంట్. ఇలాంటిది ఉన్నాయా లేదా అనేది I'll check out. So this is how we do evaluations and we give value addition points. వెరీ గుడ్. ఇలా కనుక నిజంగానే మీ పేపర్ ఎవరైనా ఎవాల్యుయేట్ చేసి ఎలా రాయాలో ఇలా చేస్తే మీకు ఇంప్రూవ్ అవుతారని చెప్పేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మా అకాడమీ తరపు నుంచి ఆల్రెడీ మేము ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బుక్స్ మేము ప్రింట్ చేసాము. అది చాలా సర్క్యులేషన్లో ఉంది. ఆ కంటెంట్ మీరు చదివితే సరిపోతుంది. తెలుగు మీడియం బుక్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది, ఇంగ్లీష్ మీడియం బుక్స్ ప్రింటింగ్లో వెళ్ళింది. రీసెంట్గా మేము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ మెయిన్స్ గ్రూప్ 1 పీవైక్యూస్ అనమాట. మనందరూ యూపీఎస్సీ పీవైక్యూస్ అనుకుంటాం, కానీ గ్రూప్ 1 పీవైక్యూస్ కూడా మనం చేశాము. మీరు చూసినట్టయితే 2016 నుంచి మొన్న రీసెంట్గా 2024 వరకు బాలకృష్ణ సార్ మొదటిగా చేశారు, తర్వాత ఫస్ట్ ఎడిటింగ్ చేశారు, తర్వాత నేను దాన్ని రీఎడిట్ చేసి దీన్ని ఫైనల్ బుక్లా చేశాము. ఇది కూడా మీకు ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి, గ్రూప్ 2 క్లియర్ చేయడానికి, ఎస్ఐపిసి క్లియర్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. ఇందులో దాదాపు 500 క్వశ్చన్స్ పీవైక్యూస్ ఉన్నాయి సార్. ప్రతి పీవైక్యూకి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ సాల్వ్ చేసినా కూడా దే విల్ గెట్ టు నో ద మోడల్, ద టెక్నిక్స్, ద ట్రాప్స్ దట్ ఏపీపీఎస్సీ ఈస్ ఇన్వాల్వింగ్. సో విల్ గెట్ టు నో ఫ్రమ్ దిస్ బుక్ సార్. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది. సో ఈ విధంగా కంటెంట్, బుక్స్ ప్లస్ ఎవాల్యుయేషన్, మెంటోర్షిప్ మేమందరం కట్టుబడి ఉన్నాము మీ సక్సెస్ కోసం. మీకు కూడా సక్సెస్ రావాలి అని అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆగస్ట్ 15th నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. ఇంకా టైం ఎక్కువ లేదు మిత్రమా, ఒక 40 డేసే ఉంది. సో ఈ తక్కువ సమయంలో మీరు ఖచ్చితంగా క్రాక్ చేయాలి అని అంటే మాత్రం జూలై 13కు స్టార్ట్ అయ్యేటటువంటి IPCM 3.0 టెస్ట్ సిరీస్లో మీరు జాయిన్ అవుతే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఉంటుంది. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మేము ఒక గూగుల్ ఫామ్ ఇస్తాము. అందులో మీ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మేమే కాల్ చేసి మీ యొక్క క్వశ్చన్స్ అన్నిటిని కూడా, మీ యొక్క డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేస్తాం. సో ఫైనల్లీ మీరేం చెప్తారు ఫైనల్ కంక్లూషన్? సార్ ఒకటి సార్, మనకి టైం లేదు, ఉన్నది 100 డేసే. సో ఎవరైనా ఒక ప్రాపర్ షెడ్యూల్తో వస్తే దాన్ని యూజ్ చేసుకోవాలి. ఏ ఆస్పిరెంట్కైనా కన్ఫ్యూజన్ ఉన్నది కాబట్టి వీఆర్ కమింగ్ అప్ విత్ ఇస్ వెరీ క్రిస్టల్ క్లియర్ ఐడియా. షెడ్యూల్లో ప్రాపర్గా ఏ రోజు ఏం చేయాలనేది ఉంటుంది సార్. వాళ్ళు చేయాల్సిందల్లా కేవలం ఇంప్లిమెంటేషన్ అంతే. ఎవ్రీథింగ్ మనమే ఇస్తాం. క్వశ్చన్స్ ఇస్తాం, ఆన్సర్స్ ఇస్తాం, మెంటర్షిప్ ఇస్తాం, నెక్స్ట్ నువ్వు ఏం చేయాలో చెప్తాం, సెక్షనల్ టెస్ట్ టార్గెట్స్ ఏందో చెప్తాం, ఎవ్రీథింగ్ ఇస్తాం. మీరు చేయాల్సిందల్లా చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీకున్న వాల్యూ అడిషన్లో నెగిటివ్స్ ఏమైనా ఒకవేళ మీ ఆన్సర్ రైటింగ్లో ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం. సో ఇది ఒకటే ఫ్రమ్ మై సైడ్ సార్. దిస్ ఇస్ వన్ సింగిల్ మెసేజ్. బ్లైండ్గా నమ్మాలి, బ్లైండ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరికైనా కూడా ఒక టైం టేబుల్ ఉండడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది? మీరు సార్ ఫైనల్గా. సార్ ఇందులో 2 ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ సార్. ఒకటి లైవ్ ఆఫ్లైన్ మెంటర్షిప్ సార్. రెండవది ఫ్రీ మాక్ టెస్ట్ ఆఫ్టర్ మెయిన్స్. ఎవరైతే మెయిన్స్ క్లియర్ చేసి వస్తారో ఎక్స్పర్ట్ ప్యానల్తో ఫ్రీ మాక్ ఇంటర్వ్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్. లైవ్ మెంటర్షిప్, లైవ్ ఎవాల్యుయేషన్స్ ఏంటంటే దోస్ హు ఆర్ జాయినింగ్ ఆఫ్లైన్ దే విల్ డైరెక్ట్లీ రీచ్ అవుట్ టు ద ఆఫీస్ హియర్ అండ్ వాళ్ళ ముందే ఆన్సర్ రైటింగ్ నేనే ఎవాల్యుయేట్ చేసి వీఆర్ ప్రొడ్యూసింగ్ దెమ్ ద ఫీడ్బ్యాక్. సో ఖచ్చితంగా ఇలా ఒక ఫ్యామిలీ ప్యాక్ టైప్ మేమందరం కలిసి మీకు ఇచ్చాము, ఇవ్వబోతున్నాం కూడా. సో మీ సక్సెస్ మా సక్సెస్ లాగా నమ్మేటటువంటి అకాడమీ. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు గూగుల్ ఫామ్ ఫిలప్ చేస్తే మేము కాల్ చేస్తాము. ఏ డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని అడగొచ్చు. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ దాకా ఉండదు కాబట్టి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్నే తర్వాత కొంచెం గ్యాప్ ఉండొచ్చు. సో ఈ నోటిఫికేషన్ చాలా సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మా యొక్క మనవి. థ్యాంక్ యూ.